హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని హరివిల్లు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం మనం. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ముందుగా మనం ప్యాన్లో కొంచెం నెయ్యి అయినా లేదంటే బటర్ అయినా వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నాను, 2 బ్రెడ్ ఆమ్లెట్స్ వేస్తున్నాను. నేను నెయ్యి వేసుకుంటున్నాను, బటర్ అయినా వేసుకోవచ్చండి. ఇలా నెయ్యి హీట్ అయ్యాక బ్రెడ్ని కాల్చుకుందామండి 2 సైడ్స్. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలండి, ఎక్కువ కాల్చొద్దు. మళ్ళీ ఆమ్లెట్ వేసాక కూడా బ్రెడ్ పెడతాం కదా, అప్పుడు కూడా ఫ్రై అవుతుంది. ఇలా ఇవి రెండింటిని కాల్చుకొని పక్కన పెట్టేసి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 4 ఎగ్స్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం ఇందులో వేసి. కొంతమంది ఆనియన్స్ని పచ్చివి కూడా వేస్తారండి, ఇలా ఫ్రై చేసి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్కి. మళ్ళీ తర్వాత ఎగ్గులో వేస్తానండి, ఒక 1/2 టీ స్పూనే వేసుకుందాం. కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి ఆనియన్స్లో. ఇది మంచిగా ఫ్రై అయిపోయాయండి. తర్వాత ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసేయాలి. ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం ఆనియన్స్కి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదండి, దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే నేను 1/2 టీ స్పూన్ చెప్పాను. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం ఇందులో. ఒకసారి ఇదంతా మంచిగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు పెంక వేడైపోయిందండి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యిని ఇలా పెంక పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. మంచిగా ఇలా పెంక పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మార్నింగ్ టైంలో ఈజీగా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్కి, డైట్కి కూడా చాలా బాగుంటుంది. ఎంత
ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కాల్చి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా, అది మధ్యలోకి ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసి ఒకసారి రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా కట్ చేసుకుందాం, తినడానికి ఈజీగా ఉంటుంది. ఇది సాస్తో కూడా తినొచ్చు. ఫైనల్గా ఇలా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర ఇలా పైన వేసుకుందామండి, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.